నమస్తే నేను మీ రేవంత్ చలమల. సో ఇంతకుముందు ఒక ఎపిసోడ్ చేసుకున్నాం మనము ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 25 to 35 ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి. ఇప్పుడు మరొక ఎపిసోడ్ మనకి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 35 to 45. సో ఇది ఒక చాలా క్రూషియల్ ఏజ్. కొంచెం డీటెయిల్డ్‌గా వినండి, ఓపికగా వినండి. మెజారిటీ ఆఫ్ ద మిస్టేక్స్ జరిగేది కూడా యాక్చువల్‌గా ఇక్కడే. చాలామంది లైఫ్‌లో ఫెయిల్ అయ్యేటువంటి సిట్యుయేషన్ కూడా ఇక్కడే. ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ లాంటి సిట్యుయేషన్స్ ట్రిగ్గర్ అయ్యేది కూడా యాక్చువల్‌గా ఇక్కడే. సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ విధానంలో మీకు ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో పర్టిక్యులర్‌గా ఈ 35-45 ఏజ్ అనేది కొద్దిగా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ ఒక పీక్ ఫేజ్ అని చెప్పాలి. 25-35 ఒక రకంగా మీరు బిగినింగ్ స్టేజ్‌లో ఉంటారు. అప్పుడే జాబ్‌లో జాయిన్ అయ్యి ఉంటారు. స్లోగా వర్క్ నేర్చుకుంటారు. సీనియారిటీని బిల్డ్ చేసుకుంటారు. కొలీగ్స్‌తో రిలేషన్స్‌ని బిల్డ్ చేస్తారు. సో ఇక్కడి నుంచి ఒక ప్రాపర్ ఒక టీమ్ లీడ్‌గా కావచ్చు, లేకపోతే కొంచెం మంచి ప్రమోషన్స్ తోటి పైకి వెళ్ళేటువంటి ఒక వయసు ఈ క్రిటికల్ ఏజ్ అనమాట. 35-45 అనేది చాలా క్రిటికల్ ఏజ్‌గా చూస్తూ ఉంటాం. సో దీంతో పాటుగా కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకి గ్రో అవుతూ ఉంటాయి. పిల్లలు ఆల్రెడీ పుట్టి ఉన్నట్లయితే గనక పెద్ద వయసుకి వెళ్తూ ఉంటారు. దాదాపుగా మీకు 45 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళు ఇంటర్మీడియేట్‌కి కూడా వచ్చేటువంటి ఏజ్ కూడా వచ్చేస్తూ ఉంటది. అండ్ మన దగ్గర కొంతవరకు కార్పస్ వాటికి ప్లాన్ చేసుకొని ఉండుండం. సో రెస్పాన్సిబిలిటీస్ దాంతో పాటుగా ఫంక్షన్స్ అవ్వచ్చు, పేరెంట్స్‌కి యొక్క రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు. మీరు ఆ ఏజ్‌కి వచ్చేసరికి మీ పేరెంట్స్ బాగా ఓల్డ్ అయిపోయి ఉంటారు. సో ఇక్కడ బాధ్యతలు కూడా చాలా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇటువంటి టైంలో ప్రాపర్‌గా మనం ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ మనం ఏ విధానంలో తీసుకెళ్ళాలి మన లైఫ్ అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రివ్యూ యువర్ లాస్ట్ 10 ఇయర్ ఫైనాన్షియల్ ప్లాన్. గత 10 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు, లేకపోతే మీరు చేసినటువంటి స్పెండింగ్ బిహేవియర్ అయి ఉండొచ్చు. సో లాస్ట్ 10 ఇయర్స్‌లో అది ఏ విధంగా చేశారు? మీ గ్రోత్ ఏ విధంగా ఉంది? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుండొచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టుండొచ్చు. ఇవన్నీ కూడా ఎంతలా గ్రో అవుతున్నాయి? అసలు వారికి నిజంగా గ్రోత్ ప్రాబబిలిటీస్ ఉన్నాయా లేదా? కూర్చొని వాటి మీద కొంతవరకు రివ్యూ చేసుకోండి. అండ్ ఇక్కడతోటి కొంతవరకు మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, మనం పెట్టినటువంటి పెట్టుబడులు ఇన్‌లైన్‌గా ఉన్నాయా? ఏమైనా ఫెయిల్యూర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయా? ఇక్కడితో మీకు ఒక ఐడియా వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు మీ స్పౌస్ తోటి కూర్చొని డిస్కస్ చేయాల్సినటువంటి అంశం. ఏ ఫైనాన్షియల్ డిస్కషన్ అయినా కానీ ఖచ్చితంగా స్పౌసెస్‌తో కూర్చొని డిస్కస్ చేయండి. డిస్కస్ చేసిన తర్వాత మీరు ప్రాపర్‌గా మీ ఇద్దరు కలిసి కూర్చొని ఏమేమి సక్సెస్‌ఫుల్ స్టెప్స్ ఉన్నాయో రాసుకోండి. ఏమేమి ఫెయిల్యూర్ స్టెప్స్ ఉన్నాయో రాసుకోండి. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ పాస్ అయినాయి, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫెయిల్ అయినాయి. ఈ రెండిటిని రాసుకోండి. రాసుకున్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. రైట్ మెథడ్ ఆఫ్ అప్రోచ్ ఏంటి? రాంగ్ మెథడ్ ఆఫ్ అప్రోచ్ ఏంటి? ఇంతకుముందు మనం చేసిన దాంట్లో నుంచే మనకి అనుభవాలు నేర్పిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా కొంతవరకు మన ఇన్వెస్ట్‌మెంట్ హ్యాబిట్‌ని ఆఫ్‌కోర్స్ ఎంతో కొంత ఆల్రెడీ ఉంటుంది. కానీ లేని వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్‌మెంట్ హ్యాబిట్‌ని కల్టివేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నట్లయితే దాన్ని ఇక్కడి నుంచి మీరు బాగా పెంచాలి. అండ్ దీంతో పాటుగా ఒక రియలిస్టిక్ బడ్జెట్‌ని ప్రిపేర్ చేయాలి. చాలామంది బడ్జెట్‌ని ప్రిపేర్ చేసుకోవటం అనంటే ఆ నెలలో వాళ్ళు ఏమేమి ఖర్చులు పెడతారో వాటి వరకు మాత్రమే వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. నేను ఈ మంత్ రెంట్ కట్టాను, ఈ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాను, ఇలా కాదు. యాన్యువలైజ్డ్ బడ్జెట్ రాసుకోండి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువలైజ్డ్ బడ్జెట్స్‌లో ఇన్సూరెన్స్‌లు వస్తాయి మనకి. అండ్ దాంతో పాటు హెల్త్ అవ్వచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, బైక్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, మీ కార్ మెయింటెనెన్స్, కార్ రిపేర్, టూ వీలర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ ఇవన్నీ కూడా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్‌లోకి వస్తాయి. లేదా మీ పేరెంట్స్‌కి మీరు చేసేటువంటి ఏదైనా కాంట్రిబ్యూషన్ ఉందా? ఇవన్నీ కూడా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్‌లోకి వస్తాయి. సో బేసిక్‌గా ఈ బడ్జెట్‌ని ప్రాపర్‌గా 1 ఇయర్ బడ్జెట్‌ని ప్రిపేర్ చేసుకోండి. సో దీంతోటి యాన్యువల్ బడ్జెట్ అంతా ప్రిపేర్ అయిపోతే మీ మంత్లీ ఎక్స్‌పెండిచర్ ఆటోమేటిక్‌గా మీకు డివైడ్ అయిపోతుంది. దాంట్లో నుంచి ఏమైనా అన్నెసరీ ఎక్స్‌పెండిచర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. అన్నెసరీ ఎక్స్‌పెండిచర్స్‌ని అక్కడి నుంచి కట్ డౌన్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడి నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ కొంతవరకు మీకు ఆటోమేటెడ్ ఇన్‌కమ్ వచ్చే విధంగా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? అవి చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక స్ట్రాటజీని బిల్డ్ చేయండి. ఆటోమేటెడ్ ఇన్‌కమ్ అంటే ఏముంటాయి? డివిడెండ్ ఇన్‌కమ్స్ అవ్వచ్చు, రెంటల్ ఈల్డ్స్ ఏమైనా వచ్చేవి ఉన్నాయి అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడో ఖాళీగా ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్‌ని అట్లా ఖాళీగా వదిలేయకుండా దాని నుంచి ఏదైనా ఆటోమేటిక్ ఇన్‌కమ్ వచ్చే విధంగా రెంట్‌కి ఇవ్వటము, డెవలప్‌మెంట్ చేయటము, ఏదో ఒక విధంగా దాని నుంచి ఒక ఇన్‌కమ్ వచ్చే విధంగా చేసే ప్రయత్నం చేయండి. అన్నెసరీగా పిచ్చి పిచ్చి రిస్కీ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే అవాయిడ్ చేయండి. నేను స్టాక్స్ కొంటాను తెలియకుండా, క్రిప్టోలో ట్రేడింగ్ చేస్తాను, ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తాను. అండ్ లెట్ మీ టెల్ యూ, నేను ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్ అని ఈ మాట చెప్తున్నాను. ఇది అందరి జాబ్ కాదు. మీ జాబ్ మీకు ఎట్లనో మా జాబ్ మాకు అట్లా అంతే. జాబ్‌ని రెస్పెక్ట్ చేసి ఎవరి జాబ్ వాళ్ళు చేసుకోవడం బెటర్. ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన వాళ్ళు ప్రాపర్‌గా ఇన్వెస్ట్‌మెంటే చేయండి. అండ్ నెక్స్ట్ అవసరాన్ని బట్టి ఒకసారి ఒక ఫైనాన్షియల్ ప్లాన్ అని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. నేను చాలా మంది కేసెస్‌లో అబ్జర్వ్ చేశాను. వాళ్ళకు ఫైనాన్షియల్ ప్లాన్ అని కలవక ముందు వాళ్ళ పర్స్పెక్టివ్స్ వేరు. ఫైనాన్షియల్ ప్లాన్ అని కలిసిన తర్వాత వాళ్ళ పర్స్పెక్టివ్స్ వేరు. సో బేసిక్‌గా వన్స్ యూ మీట్ యువర్ ఫైనాన్షియల్ ప్లానర్, ఆయన ప్రాపర్‌గా మీ బడ్జెటింగ్‌లో ఉన్నటువంటి ప్రతి కాంప్లెక్స్ సిట్యుయేషన్ అర్థం చేసుకుంటారు. మీ ఫ్యూచర్‌లో రాబోతున్నటువంటి గోల్స్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకుంటారు. మీ లోన్స్‌లో రిస్కీ లోన్స్ ఏంటి, లేకపోతే ఫెయిర్ లోన్స్ ఏంటి అన్నిటిని అర్థం చేసుకుంటారు.
అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోతున్నటువంటి మీ ఫ్యూచర్ గోల్స్ ఉంటాయి, పిల్లలకు సంబంధించిన చదువులు XYZ ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఒక టైం హారిజన్ ప్రకారం డివైడ్ చేసి ఏ రియలిస్టిక్ రిటర్న్స్ ప్రకారం మనం వీటిని అప్రోచ్ కాగలుగుతాం, వాటికి సూటబుల్గా ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ రూట్స్ ఏంటి, వెహికల్స్ ఏంటి, వాటిని ఐడెంటిఫై చేసి మీకు చెప్తారు. ఈ ప్రాసెస్లో మాత్రం ప్రాపర్గా మాత్రం క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ చూస్ చేసుకోండి. ర్యాండమ్గా ఎవరితో పాటు వాళ్ళతో మాట్లాడకండి. సహజంగా ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చుట్టుపక్కలతో మాట్లాడుతుంటుంది, నో దట్స్ నాట్ రైట్. ఖచ్చితంగా మీరు పర్సనల్గా అయితే ఒకసారి ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ పర్సన్ ఒకసారి మీరు మీట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ఆ తర్వాత ఇది 4వ స్టెప్, ఒకసారి మన ఇన్సూరెన్స్ని రివిజిట్ చేయడం. మీరు ఇన్సూరెన్స్ని ఎప్పుడో తీసుకొని ఉంటారు, వెరీ గుడ్. ఇన్సూరెన్స్ ఎర్లీ ఏజ్లో తీసుకోవడం మంచి విషయమే. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటారు, ఇవన్నీ కూడా తీసుకొని ఉంటారు. ఇవన్నీ చాలా మంచి అంశాలే. కాకపోతే మారుతున్నటువంటి టైంని బట్టి మనం వాటిని కూడా అప్గ్రేడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో మీరు 5 లక్షలకో 10 లక్షలు తీసుకొని ఉండొచ్చు, కానీ నిజంగానే ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మనకు సరిపోతుందా? ఒక క్రిటికల్ ఇల్నెస్ మనకి ఏదన్నా కనుక అటాక్ అయింది అని అంటే నిజంగా 5 లక్షలు 10 లక్షలు సరిపోతాయా? మనకు ఒక మాక్సిమం అమౌంట్ ఎంత ఖర్చు అవుతుందో అంత అమౌంట్ వరకు మనం ఎఫోర్డ్ చేయగలగాలి. అంటే ఒక 20 lakhs 25 lakhsలో మనకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఎప్పుడో ఉద్యోగం వచ్చిన కొత్తలో ఒక 1 కోటి రూపాయలకి టర్మ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకొని ఉండొచ్చు కాక, కానీ మీ లైఫ్ స్టైల్ కూడా అప్గ్రేడ్ అయ్యి ఉంటుంది కదా. సో మీ లైఫ్ స్టైల్ కూడా అప్గ్రేడ్ అయ్యి ఉంటుంది, మీ గోల్స్ టార్గెట్స్ అన్నీ అప్గ్రేడ్ అయ్యి ఉంటాయి. సో బేసిక్గా వాటికి అనుకూలంగా మీ టర్మ్ ఇన్సూరెన్స్ రివిజన్ కూడా ఖచ్చితంగా జరగాలి. దానికి ప్రాపర్గా నీడ్ అనాలిసిస్ ఒకటి చేసుకొని మీ టర్మ్ ఇన్సూరెన్స్ రివిజన్ అనేది కూడా చేసుకోండి. అండ్ దాంతోపాటుగా ఖచ్చితంగా క్రిటికల్ ఇల్నెస్ కవర్స్ ఉన్నాయా లేదా, డిజేబిలిటీ రైడర్స్ ఉన్నాయా లేదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయింది, చెయ్యి కాలు ఏదో ఫ్రాక్చర్ అయిపోయింది, అంటే పర్మనెంట్ డిజేబిలిటీ ఇరిగిపోయింది పూర్తిగా, యూ కాంట్ వర్క్ ఎనీ మోర్. అట్లాంటప్పుడు ఫ్యామిలీని ఎట్లా పోషిస్తాం? అట్లాంటప్పుడు మనం ప్రొటెక్ట్ చేయడానికి మన దగ్గరకు వస్తుంది డిజేబిలిటీ రైడర్స్. ఇట్లాంటివన్నీ కూడా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ని కూడా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి సీరియస్ ఇల్నెస్ కోసం. ఒక ఎమర్జెన్సీ ఫండ్ని ఖచ్చితంగా బిల్డ్ చేయండి. సో ఎమర్జెన్సీ ఫండ్ విషయంలోకి వచ్చేసరికి ఏదో 3 monthsకి ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు, కాదు. ఎమర్జెన్సీ ఫండ్ అనేది కనీసం 2 years ఉండాలి. 3 monthsకి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. ఆ పైన ఉన్నటువంటి డబ్బులు అవసరాన్ని బట్టి మీరు బాండ్ మార్కెట్ అక్కడ ఇక్కడ కొంచెం పెట్టుకున్నా పర్లేదు. ఇమీడియట్ లిక్విడిటీ బాండ్ మార్కెట్ అని అంటే లాక్ ఇన్ ఉండే బాండ్ మార్కెట్స్ కాదు. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ నియమం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడికి లాకిన్స్ ఉండకూడదు, వెంటనే కుదిరితే విత్డ్రా చేసే విధంగా ఉండాలి. 2 yearsకి అసలు ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు? నిజంగా అసలు మీకు ఎమర్జెన్సీ అంటూ ట్రిగ్గర్ అయితే 2-3 నెలల్లో సాల్వ్ అవ్వదు కదా. ఇట్ మైట్ టేక్ 1 year or 2 years, వీ డోంట్ నో. ఉద్యోగం అంటూ పోయిందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, వీ డోంట్ నో ఎనీథింగ్. ఏ విధంగా జరుగుతుందో కూడా, ఎంతకాలం బెడ్ రెస్ట్లో ఉంటామో తెలియదు. సో ఎప్పుడైనా సరే 2 yearsకి సరిపడా మనకి ఎమర్జెన్సీ ఫండ్ అని మనం బిల్డ్ చేసి పెట్టుకోవాలి. అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ని ఒకసారి రీవిజిట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి ప్లానింగ్ని ప్రాపర్గా అలైన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు ఏదో ఇప్పుడు 35 అని అనుకుందాం, నేను 60 సంవత్సరాలకు రిటైర్ అవుతాను, ఇప్పుడు నా ఖర్చు ₹1,00,000 కదా, మహా అయితే ఏమవుతుంది, నా ఖర్చు అయితే 2 లక్షలు 3 లక్షలు అవుతుందేమో నాకు 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి అని అనుకుంటాం. కాదు, మీరు యాక్చువల్గా ఇన్ఫ్లేషన్తో కనుక క్యాలిక్యులేట్ చేసినట్టయితే 7% ప్రకారం వేసిన పర్ మంత్ ఎక్స్పెన్సెస్ సమ్వేర్ అరౌండ్ 7 to 8 lakhs వరకు వస్తుంది. దాన్ని అచీవ్ చేయడానికి కావాల్సినంత కార్పస్ని ప్లాన్ చేసుకోండి. సో ఆ టైంలో మన కార్పస్ ఒకటి ఉంటే సరిపోదు, ఆ కార్పస్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. సో ఆ ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అది మ్యూచువల్ ఫండ్స్ నుంచి ప్లాన్ చేస్తామా, రెంటల్ ఇన్కమ్ నుంచి ప్లాన్ చేస్తామా, డివిడెండ్ ఈల్డ్స్ నుంచి ప్లాన్ చేస్తామా. సో బేసిక్ ఇట్లా వీటన్నిటికీ కూడా ఒక ప్లాన్ ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయాలి. అప్పుడెప్పుడో రిటైర్మెంట్ ఇప్పటి నుంచి ఎందుకు అనంటే, కోట నిర్మించాలంటే కొంత సమయం పడుతుంది, అప్పటికప్పుడు నిర్మిస్తారంటే పేక మెడలాగా కూలిపోతుంది. సో ఎర్లీ ఏజెస్ 35-40 దగ్గర నుంచి మనం ప్లాన్ చేసుకున్నట్లయితే కావాల్సిన టైం ఫ్రేమ్ దొరుకుతుంది, ప్రాపర్గా బిల్డ్ చేయగలుగుతాం. సో మీ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడం అనేది ఇక నెక్స్ట్ టార్గెట్. ఇప్పటి వరకు మీకు ఇన్కమ్ ఒకలాగా ఉండొచ్చు, కానీ ఇక్కడ నుంచి మీ ఇన్కమ్ని ఖచ్చితంగా పెంచుకోవాల్సి వస్తుంది. ఎందుకు? ఇప్పటి నుంచి మీకు బాధ్యతలన్నీ ఒకేసారిగా మీద పడతాయి. అంటే మీ పిల్లల చదువులు ఇవన్నీ కూడా ఒకేసారి పెద్దగా పెరుగుతాయి, వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతుంది. సో మీ ఇన్కమ్ పెంచడం అండ్ దాంతోపాటుగా ఖర్చు ఒకటే కాదు, సేవింగ్స్ యొక్క టార్గెట్లు కూడా పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇన్కమ్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ కొన్ని విషయాలు మీరు అవాయిడ్ చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్కమ్ని పెంచుకోవడం కోసం నేను వెళ్ళి ట్రేడింగ్ చేస్తా, గ్యాంబ్లింగ్ చేస్తా అని అంటే మాత్రం కుదరదు. అన్నెసరిగా మీకంతటా మీరే మీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేసిన వాళ్ళు అవుతారు. సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేయడం అని అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని ఏవైతే ఉన్నాయి, అంటే ల్యాండ్స్ ఉన్నాయి, దాని నుంచి రెంటల్ ఇన్కమ్ ఏమైనా జనరేట్ చేయగలుగుతామా, లేకపోతే మీ దగ్గర ఏదైనా ఫ్రీ లిక్విడ్ క్యాష్ ఉంది, దాని నుంచి ఏమైనా డివిడెంట్ బేస్డ్ స్టాక్స్ కొనుక్కొని డివిడెంట్ తెచ్చుకోగలుగుతామా, ఈ విధానంలో. అండ్ దాంతోపాటుగా మీ కెరియర్లో ఏమైనా కొత్త కోర్సులు చేసినట్లయితే మీకు బెటర్గా ప్రమోషన్ వచ్చి బెటర్ జాబ్ రోల్స్ తోటి ఎక్కువ శాలరీ వస్తుందా, ఇట్లా ఇన్కమ్ని పెంచాలి. అన్నెసరిగా ఏదేదో వాటిలోకి వెళ్ళిపోయి అన్నెసరిగా మీరు పాడు చేసుకోకండి. అండ్ సెకండ్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కొన్ని ఆప్షన్స్ ఇందా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెంటల్ ప్రాపర్టీస్ యూ కెన్ బై, రెంటల్ ప్రాపర్టీస్ నుంచి రెగ్యులర్గా రికరింగ్ ఇన్కమ్ వస్తుంది. అండ్ రాయల్టీస్ లాంటివి ఉంటాయి, నిజంగా మీరు ఫోటోగ్రాఫరు లేదు మంచి ఫోటోగ్రాఫిక్ స్కిల్స్ ఉన్నాయి, ఆథర్ బుక్ రాయగలుగుతారు, రాయల్టీ వస్తూ ఉంటుంది.
డివిడెంట్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఏదైనా కంపెనీ స్టాక్స్ కొన్నారు, దాని నుంచి డివిడెంట్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. లేదు మీరు మంచి కంటెంట్ క్రియేటర్, లేకపోతే మీకు ఆన్లైన్లో బిజినెస్ చేయడం వచ్చు, ఈ కామర్స్ రన్ చేయగలుగుతారు అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో ఇంట్లో నుంచే. సో బేసిక్ ఇటువంటివి సెకండ్ ఇన్కమ్ అంటే కంప్లీట్గా డీవియేట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి అన్నెసరిగా సమస్యలు ఇరుక్కోకండి. నెక్స్ట్ ఇమీడియట్గా చూడాల్సినటువంటి అంశం పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్ ప్లానింగ్. ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ చాలా దారుణంగా పెరగబోతున్నాయి. ఒకప్పుడు మన తాతలు స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళినప్పుడు ఎదురు డబ్బులు ఇచ్చి స్కూల్కి తీసుకెళ్లారు. మన ఫాదర్స్ వెళ్ళినప్పుడు ఏదో చాలా తక్కువ డబ్బులు, మనం వెళ్ళినప్పుడు గట్టిగా సంవత్సరానికి అయితే 7,000 8,000 తీసుకునేవాళ్ళు. ఇప్పుడు నెలకంత కడతా అన్నా కానీ మంచి స్కూల్లో సీటు దొరకని కండిషన్. అదే ఇమాజిన్ చేయండి, మీ పిల్లలు పెద్ద చదువులకు వెళ్ళే టైంకి ఎంత అవుతుందో. అది కూడా మీకు దాదాపు 45-50 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళు పై చదువులకు వెళ్ళిపోతారు. అటువంటి టైంలో మీరు ఒకేసారి డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? సో ఇప్పటి నుంచే పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి ప్లానింగ్ని ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ హౌస్కి సంబంధించి ఇల్లు కంగారు పడిపోయి వెంటనే కొనాల్సిన అవసరం లేదు. ఇండియాలో రెంటల్ ఇల్స్ చాలా చీపర్. మనం ఒక వయసు వచ్చేంత వరకు కూడా, అంటే ప్రాపర్గా మన పిల్లలకు కావాల్సినవి, మనకు కావాల్సినవి కొంత సమకూర్చేంత వరకు కూడా వెయిట్ చేసి ఇంటి కోసం మనం ఏవైతే కొనాలనుకుంటున్నామో, ఇంటి కోసం ఏదైతే డబ్బులు సేవ్ చేయాలనుకుంటున్నామో వాటిని పక్కకు సేవ్ చేయండి, ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసి పెట్టండి. కానీ డైరెక్ట్గా కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లైఫ్లో మనకి ఎప్పుడు ఎంత పెద్ద నీడు వస్తుందో మనకు తెలియదు. అన్నెసరిగా మనం కొనేటువంటి ఒక ఇల్లు మన పిల్లల భవిష్యత్తు లేదా డబ్బులు అవసరమైతే ఈ ఇల్లు కొన్నాం కాబట్టి పిల్లల భవిష్యత్తు ఎఫోర్డ్ చేయలేకపోయిన సిచ్యువేషన్ రాకూడదు. కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. 50 సంవత్సరాలు దాటిందో సొంత ఇల్లు ఉండాల్సిందే మళ్ళీ. కాబట్టి ఇప్పటి నుంచి నిదానంగా ప్లాన్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కూడా ఏ మార్కెట్స్ బాగున్నాయి? ఇండియన్ మార్కెట్ బాగుందా? దుబాయ్ మార్కెట్ బాగుందా? ఇప్పుడు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయి. వెన్ కంపేర్ టు ఇండియన్ మార్కెట్, దుబాయ్ మార్కెట్లో మంచి ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ ఉంది. వాటి రేట్ ఆఫ్ రిటర్న్ చాలా బెటర్గా వస్తుంది, రెంటల్ ఇల్లు చాలా బెటర్గా వస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వెతుక్కొని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో, ఇండియన్ మార్కెట్, దుబాయ్ మార్కెట్, అదర్ మార్కెట్స్ చూసుకొని పెట్టుబడులు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఒక చిన్న మాటలో చెప్పేస్తాను. ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఫౌండేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా నాకు రిటర్న్ రావాలి అని ఒక ఐడియాతోటి కాకుండా మీ గోల్ని రీచ్ అవ్వడం కోసం ఏది ఇంపార్టెంట్ అనేది చూసుకోండి. గోల్ ఓరియంటెడ్గా వెళ్ళినప్పుడు తప్పులు సహజంగా ఎక్కువగా చెయ్యం. లేకపోతే రిటర్న్ ఓరియంటెడ్గా వెళ్ళినప్పుడు అగ్రెసివ్ స్టెప్స్ తీసుకొని డబ్బులు కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాం. వెల్త్ బిల్డింగ్ అనేది లాస్ట్ పార్ట్. అసలు మనం ఫస్ట్ ప్రాపర్గా డబ్బులు సంపాదించాలి, పిల్లల్ని చదివించాలి, మనం రిటైర్ అవ్వడానికి డబ్బులు కావాలి. ఆ తర్వాత ఏదైనా మిగిలితే అది వెల్త్. వెల్త్ అనేది లాస్ట్ పార్ట్. ఎంతసేపటికి ఎవరిని అడిగినా నా ఫస్ట్ టార్గెట్ వెల్త్ అని అంటారు. వెల్త్ అనేది ముందు రాదు, వెల్త్ అనేది లాస్ట్కి వస్తుంది. కంటిన్యూస్గా స్లోగా మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, రివ్యూ చేసుకుంటూ ముందరికి వెళ్తూ ఉండండి. ఇలాంటి ప్రాసెస్తో డిసిప్లిన్డ్గా ఉన్నారా, మీ 35 to 45 ఫైనాన్షియల్ ప్లాన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్.